తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ మొట్టమొదట 1932 సంవత్సరంలో 27 బస్సులు మరియు 166 మంది ఉద్యోగులతో పూర్వపు హైదరాబాద్ స్టేట్లోని నిజాం స్టేట్ రైల్వే విభాగం అయిన సర్ ఆర్టీడీ నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థల చట్టం 1950 ప్రకారం జనవరి 1958 11న స్థాపించబడింది. తెలంగాణ ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ చట్టం 1950 ప్రకారం 27 ఏప్రిల్ 2016న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలకమైన ప్రకటన చేసింది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ రూట్లో రాకపోకలు కొనసాగించే వారి కోసం టికెట్ ధరలో 10% రాయితీని కల్పిస్తున్నట్టు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో కూడా ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ప్రయాణికులను సంస్థ కోరింది. ఈ బంపర్ ఆఫర్ ఫ్లాట్ 10% ఆఫ్ వాలిడ్ అప్ టు సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. టీజీఎస్ఆర్టీసీ బస్ మరియు ఏపీఎస్ఆర్టీసీ బస్లో మనం వెళ్ళడానికి ఆన్లైన్లో టికెట్ ని రిజర్వేషన్ చేసుకునేటప్పుడు రిటర్న్ జర్నీ టికెట్ ని కూడా అప్పుడే బుక్ చేసుకుంటే మనకు కేవలం రిటర్న్ జర్నీ టికెట్ పైన 10% డిస్కౌంట్ వస్తుంది. బస్ టికెట్లను మీరు 60 రోజుల ముందుగానే అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు. Advance reservation facility is provided through online passenger reservation system. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సుమారు 3035 ఉద్యోగుల కోసం త్వరలో టీజీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ రాబోతుంది అని మనకు తెలుసు. లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.